అనిత గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చాయ్ ఇవ్వవా నాకు? ఇగో చాయ్ పెట్టినా. చాయ్ పెట్టినావా? ఇదేం చేస్తున్నావు? ఏం కర్రీ అది? గోకరకాయ గుడ్లు అండి. ఓహో, ఫస్ట్ టైం వండినట్టున్నావు నువ్వు. నేను ఫస్ట్ టైం వండినా. తిన్నాక చెప్పాలి ఎట్లుంటుందో ఏమో. మా అమ్ములు వండమని చెప్పింది. గోకరకాయ గుడ్డు బాగుంటదమ్మా వండు అన్నది. అందుకే గోకరకాయ గుడ్లు వండుతున్నా బాక్స్ అయితే. చాయ్ అయితే మరుగుతుంది. తొందర నాకు చాయ్ అంత. ఏంటంత అవి? దానిమ్మ పండ్లు. అవునా? ఎవరికి? పిల్లలకండి. స్నాక్స్ పెడుతున్నా. రోజు ఏదో ఒక ఫ్రూట్స్ పెట్టాలి కదా. ఓపెన్ చేయి. అందుకే దానిగా బాగున్నాయి. సూపర్ సూపర్ రెడ్గా ఉన్నాయి. పిల్లలకి రోజు ఏదో ఒకటి పెట్టాలి, అందుకే పెడుతున్నా. ఓకే, ఫ్రూట్స్ పెట్టాలంట. ఫ్రూట్స్ చాలా మంచిది. ఇది తింటే కూడా చాలా మంచిది పిల్లలకి హెల్త్ పరంగా. ఆకలి అవుతుందా అనిత? ఇగో చాయ్ డబ్బా రొట్టె మా ఆయనకి నాకు. అబ్బా, ఎన్ని రోజులు అయిందో డబ్బా రొట్టె తినక. నేను చాయ్ డబ్బా రొట్టె తింటా అండి అప్పుడప్పుడు, కానీ చాలా బాగుంటది చాయ్ డబ్బా రొట్టెనైతే. అవునవును, నేను ఎప్పుడో తిన్నా చిన్నప్పుడు, ఇప్పుడైతే తింటలేను. కూడా తినండి. నాకు కూడా కొంచెం ఇయ్యి అంత. నేను మా ఆయనకి నాకు ఇద్దరికి చేస్తానండి. చాయ్ ఎక్కువ పోసేసినావు. ఇది ముంచుకొని తినాలి కదా, అందుకే. తిను మార్నింగ్ ఆకలి ఎక్కువ అవుతుంది కదా నీకు. తిని పొద్దున్న లేస్తావు, కష్టం చేస్తావు కదా, తినాలి. కొంచెం ఆసరా పడితే బాగుంటుంది. ఆసరా వేసుకోవాలంత, నిజంగానే వేసుకో. తినండి. ఏం కూర? నా కొడుకు అయితే ఏం కూరలో ఉట్టి గుడ్లు వండు తింటాడు. ఇట్లా వండితే వద్దంట. ఏం చేయాలి చెప్పండి? లంచ్ బాక్స్లతో నాకైతే ఎక్కువ దిమాగ్ ఖరాబ్. ఎందుకంటే మా పిల్లలు ఎక్కువ గుడ్లు ఇవే తింటారు. బెండకాయ నేను వెరైటీగా చేసిన. అందుకే అమ్మ మాకు వద్దంటారు కానీ తినిపిస్తున్నా. తప్పదు కదండి, అన్ని కూరలు తింటేనే పిల్లలకు చాలా మంచిది హెల్త్ పరంగా. అట్లా అన్నమాట. అన్నీ తినాలి, అప్పుడే బాగుంటారు. స్కూల్లో టీచర్స్ ఏం చెప్తారు? అన్ని కూరలు తినాలి అని చెప్తారు. నా కొడుకు తినడు. అన్ని కూరలు తినాలి, ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే మనకు ఆరోగ్యం బాగుంటుంది. మరి నువ్వు కూడా తినాలి అనిత. ఈరోజు లంచ్కి అయితే నేను గుడ్లు గోకరకాయ వండిన కలిపి. గుడ్లు గోకరకాయ కూర వండిన. బాయ్. తొందరగా తినేస్తారు కదా, అందుకే నేను ఎప్పుడైతే రోజు మార్నింగ్. అందరూ లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.